ఈరోజు నేను ఏం వీడియో చేయబోతున్నానంటే నేను డార్విన్కి వచ్చినప్పుడు కుకింగ్ కోసం ఏమేమి తీసుకొని వచ్చాను అనేసి మెల్బోర్న్ నుంచి ఏమేమి తీసుకొచ్చాను అని చూపించబోతున్నాను. ఇది వచ్చేసి జీలకర్ర ఇలా సీల్డ్ కవర్స్లో తీసుకొని వచ్చేసాను. ఈ సీల్డ్ కవర్స్ మనకి కోల్స్లో దొరుకుతాయి. ఇలా సీల్డ్ కవర్స్లో తీసుకొని వచ్చేస్తే స్పిల్ అవ్వకుండా కూడా ఉంటాయని చెప్పి ఇలా తీసుకొచ్చి మిరియాల పొడి దీన్ని ఎగ్లో ఆమ్లెట్ చేసుకున్నప్పుడు యూజ్ చేస్తామని చెప్పి నేనే ఇంట్లో డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి తీసుకొచ్చాను. ఇది నెక్స్ట్ వచ్చేసి పోపు కోసం ఇది పచ్చెనగపప్పు అంటాం మేము, మీరేమంటారు, ఇది కూడా తీసుకొని వచ్చాను నేను. ఇది వచ్చేసి పసుపు 2 వీక్స్ కోసమే కాబట్టి కొద్దిగా తీసుకొని వచ్చాను, ఇక్కడ దొరుకుతాయో లేవో అని చెప్పేసి. ఇది వచ్చేసి కారం, ఇలా సీల్డ్ కవర్లో తీసుకొని వచ్చాను కారము. ఇది వచ్చేసి ఎండుమిర్చి పోపు కోసం, ఇంకా చట్నీస్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి పప్పులో కూడా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇలా ఎండుమిర్చి తీసుకొని వచ్చుకున్నాను. ఇది వచ్చేసి ధనియాల పొడి, ఇది కూడా కొద్దిగా తీసుకొచ్చాను. ఇది వచ్చేసి క్యాష్యూస్ పౌడరు, క్యాష్యూస్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి బేసన్ ఫ్లోరు, చపాతీ కర్రీ చేసుకున్నప్పుడు అందులో పొటాటో కర్రీ చేసుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మిరియాలు, పొంగల్కి అలా చేసినప్పుడు యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఉద్దిపప్పు, పోపులోకి ఉద్దిపప్పు కూడా తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి పెసరపప్పు, ఇక్కడ దొరకదేమో అని చెప్పేసి నేను మెల్బోర్న్ నుంచి ఇవన్నీ తీసుకొని వచ్చాను. అవన్నీ దొరకవు, కానీ ఈ పెసరపప్పు అయితే కోల్స్లో దొరుకుతుంది మనకి. సో కొనుక్కోవచ్చు. పెసరపప్పు, కందిపప్పు అవన్నీ కోల్స్లో దొరుకుతుంది. ఇన్ని ఐటమ్ తీసుకొచ్చాను కదండి, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయాను నేను, చూపిస్తాను అదేంటో. అసలైనదే మర్చిపోయాను నేను. ఇదేనండి ఆవాలు మర్చిపోయాను. ఇంక ఇక్కడ మనం వాడే బ్లాక్ ఆవాలు అయితే దొరకలేదు. సో మస్టర్డ్ సీడ్స్ ఎల్లో అనేసి ఇది ఊల్వర్స్లో దొరికింది. సో మనకి కంపల్సరీ కాబట్టి ఏం కర్రీ చేసినా ఇది యూజ్ చేయాలి కాబట్టి అది తీసుకొని వచ్చాను. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీరు కూడా ఎవరైనా టిప్స్ 1 వీక్ 2 వీక్స్ అలా ట్రిప్స్ వెళ్ళినప్పుడు మీకు కూడా యూజ్ అవ్వచ్చేమో అని చెప్పి ఒక చిన్న ఆలోచన, యూజ్ అయితే బెటర్ కదా అని చెప్పి ఇలా చూపిస్తున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చానండి. ఇదైతే శనగగింజలు, వేరుశనగపప్పులు. ఇవి వచ్చేసి పులిహోర అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు, లేకపోతే పీనట్ చట్నీ చేసుకున్నప్పుడు యూజ్ అవుతాయని చెప్పి తీసుకొచ్చాను. అండ్ వేయించిన పప్పు మనం అలాగే కూడా తినచ్చు, ఇంకా చట్నీస్లో కూడా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా ఉద్దిపప్పు, ఇది దోశకు వేయడానికి తీసుకొచ్చానండి. ఒకసారి ఆల్రెడీ వేసాను కూడా, దోశ బాగానే వచ్చింది. ఇక్కడ టెంపరేచర్ వేడిగా ఉండడం వల్ల తొందరగానే ఫర్మెంట్ అయింది దోశ బ్యాటర్ కూడా. ఇంకా దోశలోకి ఇది మెంతులు ఇలా చిన్నది ఇంట్లో తీసుకొని వచ్చాను. అలాగే ఇది వచ్చేసి బాయిల్డ్ రైస్ అండి, దోశ కోసం బాయిల్డ్ రైస్ కూడా యూజ్ చేస్తాను నేను కొద్దిగా. సో అది కూడా తీసుకొని వచ్చాను. దోశకి అటుకులు కంపల్సరీ కదండి, సో అటుకులు కూడా తీసుకొని వచ్చాను. అంతేనండి. ఇంకా నేను పెసరట్టు కోసం పెసరపప్పు కూడా తీసుకొచ్చాను. అది ఆల్రెడీ యూజ్ చేసేసాను. ఒక్కసారికి అయ్యేలాగా మాత్రమే తీసుకొని వచ్చాను నేను. సో యూజ్ చేసేసాను అది. అంతేనండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేశాను. మీకు నచ్చినట్లయితే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.